హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీ పే స్కేల్ అమలు ఎప్పుడు, సో పెండింగ్ డిఏ బకాయిలపై అయితే ఉద్యోగుల సంచలన నిర్ణయం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వానికి భజన చేస్తూ కొన్ని సంఘాలు దిగజారాయి. ఎవరంటున్నారంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య అధ్యక్షులు సూర్యనారాయణ గారు అయితే ఈ విధంగా అంటున్నారండి. సో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా, 1వ తేదీ వేతనాలు పెన్షన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వానికి ఆహా ఓహో అంటూ భజన చేస్తూ దిగజారాయనైతే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు అయితే ఈ విధంగా మండిపడ్డారు. ఇక ఆయన ఐక్య వేదిక ఆధ్వర్య సదస్సు అయితే నిర్వహించారండి. ఈ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 11వ పీఆర్సీ సవరణ, అలాగే డిఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. ఇంకా 12వ వేతన సవరణ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. కాంటిజెంట్స్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి 2,000 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. మిగిలిన 1,00,000 మంది పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇకపోతే ఆర్టీసీలో పనిచేసిన వారి పెన్షన్ ఏ పరిధిలోకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే సర్వీసులపై నేటికి కూడా వారి సర్వీసులపై అయితే స్పష్టత లేని దృశ్యం అయితే అంటున్నారు. ఇక ఆయా సమస్యలకు 30 ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ద్వారా పరిష్కారాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయితే ఆయన సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.